ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. ప్రార్థన అనేది దేవుడు మనిషికిచ్చిన శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన అనేది దేవుడు మనిషికిచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప వరము. ఒకసారి ఆలోచన చేద్దామండి. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం అండి. మన జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలను, ఎంతటి గొప్ప సమస్యలైనా సరే మనం ప్రార్థన చేత జయించుటకు కావాల్సిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తారు. అందుకనే ప్రార్థన అనేది శక్తివంతమైన ఆయుధం అండి. చాలామంది వ్యక్తులు తమ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, బెదిరిపోతూ ఉంటారు. అటువంటి వారు గమనించాల్సిన విషయం, ప్రార్థన ఎంతో శక్తివంతమైన ఆయుధం. మనం ఎప్పుడైతే ఆ సమస్యలు, బాధలు, ఇబ్బందులను గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక మనకు జయమునిస్తాడు. దేవుడు తప్పక మనకు విజయాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు ప్రార్థనను చులకనగా చూస్తూ ఉంటారు. ప్రార్థన విషయమై చులకన భావాన్ని కలిగి ఉంటారు. గమనించాలి, ప్రార్థన ఎంతో శక్తి కలిగిందండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు రాయబడ్డాయి. ప్రార్థన చేత సూర్యచంద్రులు ఆగిపోయారండి. ప్రార్థన చేత యుద్ధాలు జయించారండి. మరి మళ్ళీ ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ ఎంతమంది దేవునికి అనుదినము ప్రార్థన చేస్తున్నాం. గమనించాలి, ప్రార్థన అందరూ చేయొచ్చండి. పెద్దవారు చేయొచ్చు, చిన్నవారు చేయొచ్చు, మధ్య వయస్కులు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయడంలో ఏ భేదము లేదండి. అన్ని వయసుల వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడు మానవుడికి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప వరము. ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన యొక్క శక్తిని గుర్తిద్దాం. అనుదినము దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే శ్రేష్టమైన సమాధానాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.